आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। आज दिल्ली की सरहदों पर जिस तरह किसानों ने आज मरकजी हुकूमत के मुखालिफ किसान कानून को वापस लेने का मुतालबा करते हुए धरना दे रहे हैं, उन्हीं किसान तंजीमों ने आज 8 तारीख को कुल हिंद बंद का ऐलान किया था और इस बंद की तायद में आज मुल्क की सारी अपोजिशन जमातों ने हिस्सा लिया है। यहाँ तेलंगाना में भी हुक्मरान जमात टीआरएस ने भी कल ऐलान किया था कि 8 तारीख इस बंद में वो मुकम्मल तायद करते हैं और उनके तमाम कारकुनों को ये हिदायत दी थी कि वो सड़कों पर निकल आएँ और कल के बंद को गली से लेकर शहरों तक कामयाब बनाएं। इसी के पेश नज़र आज महबूबनगर मुस्तखर पर रियासती वज़ीर डॉक्टर वी सी नाज़गौड़ की क़यादत में टीआरएस कारकुनों की बड़ी तादाद ने बस स्टैंड महबूबनगर पहुंचकर बस स्टैंड के बाबत दाखिले पर डेरा जमा दिया और बसों को बाहर निकलने से रोक दिया। उधर बस स्टैंड की दूसरी गेट पर कांग्रेस और कम्युनिस्ट कायदीन भी नजर आए, जिन्होंने भी अपनी मुकम्मल तायद का आज ऐलान किया है और सड़कों पर सुबह ही से सुबह 6 बजे से तमाम सियासी जमातों के कारकुन, टीआरएस, कांग्रेस, कम्युनिस्ट जमातों के कारकुन सुबह ही से सड़कों पर नजर आ रहे हैं। अभी शहर में कुछ दुकानें, कुछ होटल खुले नजर आ रहे हैं, लेकिन ऐसा लग रहा है कि कुछ देर बाद ये कारकुन बस स्टैंड से निकलकर शहर के तमाम इलाकों में पहुंचेंगे और तमाम कारोबारी इदारों को बंद करवाएंगे। लेकिन आज ये भी देखा जा रहा है कि शहर में भी ताजरीन खुद अपने तौर पर आज बंद मना रहे हैं। उन्होंने भी कल हमारे नुमाइंदों से बात करते हुए कहा था कि वो भी इस बंद में हिस्सा लेंगे और किसानों के खिलाफ जो बनाए गए हैं क़वानीन उनको वापस लेने तक वो भी किसानों की मदद करेंगे। जिस तरह से किसानों ने आज का बंद का ऐलान किया है तो ताजरीन का भी कहना है कि वो भी इस बंद में अपनी तायद का ऐलान करते हैं। इस तरह ऐसा लग रहा है कि महबूबनगर में भी आज का ये बंद जो है सो कामयाब रहेगा। देखेंगे थोड़ी देर के बाद किस तरह के अभी कुछ देर बाद ये पता चलेगा कि किस तरह यहाँ के सियासी जमातों के कारकुन इस बंद को कामयाब बनाने के लिए काम करते हैं। वीडियो जर्नलिस्ट अब्दुल तौहीद के साथ मैं मोहम्मद तकी हुसैन, सिटी इंडिया न्यूज़, हक की आवाज़। मोदी 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 मोदी, जय तेलंगाना, जय तेलंगाना, जय सीनन्ना, जय सीनन्ना, కేసీఆర్ గారి నాయకత్వం, ఈనాన్న గారి నాయకత్వం, ఈనాన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మోడీ 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 ప్రభుత్వం, రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిద్దాం. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. డౌన్ డౌన్ దాంతో నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. అందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ చెప్పండి సార్, ఈ వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తారు? రైతులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీ చైర్మన్లు, మరి రైతు సంఘం చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా, చైర్మన్, జిల్లా పరిషత్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు అవుతూ ఉంది.
దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఆందోళన జరుగుతూ ఉన్నా కూడా కేంద్రం మొండి వైఖరితో ఇవి రద్దు చేయకుండా సమర్థించుకోవడం అనేది చాలా హేమైన చర్య, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఈడ తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి, గోడౌన్లు కట్టి రైతులకు మద్దతు ధర ఇచ్చి మేము ముందుకు పోతా ఉంటే మీరు మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రైవేటులకు అప్పచెప్దాం, చేతులు దులుపుకుందాం, ఫ్రీగా కరెంట్ ఎందుకు ఇవ్వాలి, మీటర్ పెట్టి రైతులు ముక్కు విండి వసూలు చేద్దాం, రైతులకు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. అన్నం పెట్టే రైతుల పట్ల మీరు ఇదా మీ పద్ధతి? ఎట్లా లాభం అవుతుంది ఈ చట్టం? మద్దతు ధర లేకపోతే ఎట్లా పండించుకుంటారు? 90-90% మంది 5 ఎకరాల లోపు ఉన్న రైతులు వాళ్ళు ఏడ స్టోర్ చేసుకుంటారు? ఇది రైతులకే కాదు ప్రజలకు కూడా నష్టం. ప్రైవేట్ సంస్థలు కృత్రిమ కొరత సృష్టించి ధర పెంచుకొని ఇష్టానుసారంగా అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాల్సిందే, రద్దు చేసి అమలు చేయాల్సిందే పాత ప్రకారమే. ఒక్కసారి మీరు ధర్నా చేసే వాళ్ళపైన ఈ అనేక రకాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి మధ్యప్రదేశ్ మీ బీజేపీ ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ప్రజలకు చెప్పాలి. కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేసిండు ప్రజలకు చెప్పాలి. మరి మీ అనేక మిత్రపక్షాలు రద్దు చేయాలి అని అడుగుతూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అంతేగాని సమర్థించుకొని పోయి రైతులు అవన్నీ అని చెప్తే జై జవాన్ రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు మా నాయకులు ఇచ్చే పిలుపు మేరకు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం. రంగాన్ని కాపాడుకుందాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలో యావత్ ప్రపంచంలో పెద్దైన భారతదేశంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు, దాంతోపాటు జల్ జంగల్ జమీన్ ఉద్యమాలు జరిగినాయి. చాలా రోజుల తర్వాత రాజకీయ పార్టీలు నంబర్ గేమ్ ఆడి పార్లమెంట్ నంబరే గొప్ప అని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్య హస్తపాలు చేసిన మోదీ ప్రభుత్వానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించి చట్టసభల్లో కొట్లాడినా, వ్యతిరేకించిన, రాస్తారోకోలు చేసిన, ధర్నా చేసిన, బంద్ చేసిన, సంతకాల సేకరణ చేసిన ఈ మోడీ ప్రభుత్వము దిగిరాలేదు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ 3 చట్టాలే ఉన్న వ్యవసాయ చట్టాలు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ సమాజం మొత్తం, రైతాంగ సమాజం మొత్తం ఏకమై మా హక్కులను కాలు రాస్తుండ్రు. మా అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. మా వ్యవస్థ తీసుకెళ్ళి, మా కష్టాలు తీసుకెళ్ళి కార్పొరేట్ సెక్టార్కు దోచిపెట్టే చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ఇప్పుడు ఎత్తించకపోతే, ఈ చట్టాలను ఒకరు విడ్రా కాకపోతే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూలైతుందని చెప్పి ఏదైతే నమ్మి రైతు సంఘాలు ధర్నా చేస్తున్నావో, బంద్ ఇచ్చినావో, ఆ బంద్కు కాంగ్రెస్ పార్టీ సైల్యూట్ చేస్తుంది. ప్రధానంగా ఆ చట్టాలు విడ్రా అయ్యే వరకు రైతు సంఘాలతో కలిసి పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ ఈరోజు బయటకు వచ్చినావో దాన్ని కొనసాగిస్తాం. కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి కూడా
రైతు పక్షపాత పార్టీగా, ఈ భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చిన పార్టీగా, ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీగా, ఎల్లప్పుడూ ఈరోజు వ్యవసాయం ఇండస్ట్రీ కావాలని చెప్పి ఆకాంక్ష చేసిన పార్టీగా తప్పక ఉద్యమంలో పాల్గొంటాం. కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేస్తుంది, తెలంగాణ సమాజం సమాజం మొత్తం కూడా ఉన్న పార్టీలు అన్నీ కూడా ఈరోజు దీనికి వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వము, కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వము, మేము వాళ్ళు ఈరోజు ధర్నా చేస్తూ ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు తప్పకుండా అసెంబ్లీ ఏర్పాటు చేసి రిజర్వేషన్ పాస్ చేసి ఆ చట్టాలను విటాయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఇతర పార్టీలంతా మద్దతు తెలియజేస్తున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 26వ తారీఖు నాడే కార్మిక వర్గం 40 కోట్ల మంది దేశవ్యాప్తంగా సమ్మె చేసి తమ హక్కులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎన్నో పోరాటాలు చేసి కార్మిక హక్కులను సాధించుకుంటే ఆ కార్మిక హక్కులను ఒక్కొక్కటి కాలరాసేటట్టుగా యజమానులకు, ప్రధానంగా కార్పొరేట్ శక్తులకు, మల్టీనేషనల్ కంపెనీలకు అప్పజెప్పేటట్టుగా భారత ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామిక వ్యవస్థను ఇప్పటివరకే దివాలా తీయించింది. ఈరోజు రైతాంగం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ 3 చట్టాలు తీసుకొని వచ్చారు. దాంతోపాటుగా విద్యుత్ సవరణ చట్టం కూడా తీసుకొచ్చారు. ఈ 4 చట్టాలు ఏ విధంగా పరిశీలన చేసినప్పటికీ కూడా ఈ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పాలన్న ఉద్దేశమే తప్ప వేరే కాదు. ఒకవైపు దేశభక్తి పేరిట గొప్ప గొప్ప మాటలు చెప్పే ఈ మోడీ ఆచరణలోన దేశభక్తి విదేశాలకు అప్పచెప్పడం, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం, అదేవిధంగా రైతాంగాన్ని దివాలా చేయించడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటివరకే స్వామినాథన్ కమిషన్ ఈ రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నో సిఫారసులు చేసి ఆయన చెప్పినప్పటికీ కూడా అట్లాంటి సిఫారసులను ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు తుంగలో దొక్కుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు రైతాంగం చేస్తున్న పోరాటం భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే ఈరోజు గొప్ప పోరాటం. చాలా దేశాలు భారతదేశంలో చేస్తున్న రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తుంటే దాన్ని పక్కదారులు పట్టించేటట్టుగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరవాలి, వాస్తవాన్ని గమనించాలి. గమనించకుండా ఇట్లే వ్యవహరిస్తుంటే ఇంతకన్నా పెద్ద పోరాటాలు తప్పకుండా వస్తాయి. ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచే పరిస్థితి వస్తుందని మేము ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా చెప్పదలిచాం. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।